భారతీయ జనతా పార్టీ మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటీవల మేము రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు కాబట్టి చేయలేదు కాబట్టి మా పార్టీ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో దీక్షా కార్యక్రమాలు చేపడితే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆగస్టు అని కొత్త డేట్ ఇచ్చాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 100 రోజుల్లో చేస్తానన్నటువంటి హామీలు అమలు చేయి, లేకపోతే గద్దె దిగు. కానీ ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడకు, అబద్ధాలు ప్రచారం చేయకు. చేతనైతే చెయ్యి, లేకపోతే తప్పైందని లెంపలేసుకో. అంతే తప్ప ఈరోజు ప్రమాణాలు పెడుతూ ఒట్లు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడం, వేరే పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఇక్కడే మేము చూస్తూ కూర్చోదలుచుకోలే. నా పార్టీ ఎజెండా నేను చెప్తా. నా పార్టీ ఎజెండా నువ్వు చెప్పడానికి ఏంది? నువ్వు చెప్పిన ఎజెండానే నువ్వు అమలు చేస్తలేవని అడుగుతున్నా నేను. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయడం నేను అడుగుతూ ఉంటే నా ఎజెండాలో లేని మాటలు, నీ మనసులో ఉన్నటువంటి మాటలు, నీ మెదడులో ఉన్నటువంటి మాటలు మా పేరు మీద నీ నోటి నుంచి బయటకు వస్తాయి. ఎట్లా వస్తాయి అవి? నీ మనసులో ఏ ఆలోచన ఉందో, కాంగ్రెస్ పార్టీ మనసులో ఏ ఆలోచన ఉందో అవే మాటలను భారతీయ జనతా పార్టీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అది మీ మనసులో ఉన్నది. అది రిజర్వేషన్స్ రద్దు చేయాలని ఒక బీసీ ప్రధానమంత్రి అయితే సహించలేకపోతున్నారు. 3వ సారి ప్రధానమంత్రి అవుతుంటే రాహుల్ గాంధీ కింద భూమి కదిలిపోతున్నట్టుగా ఆయన భవిష్యత్ అంత అంధకారంగా ఉన్నట్టు భయపడిపోతా ఉన్నాడు. అందుకే ఒక తొండి ఆట కాంగ్రెస్ పార్టీ ఆడతాం. తాత్కాలికంగా మీకు ప్రచారం రావచ్చు, కానీ ఈ రకమైనటువంటి ఒక సామాజిక ఉద్రిక్తత తీసుకొచ్చే ప్రయత్నం చేయడము దేశానికి ఏమాత్రం మేలు జరగదు. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న 3 సీట్లు కూడా వస్తాయా రావా అనుమానంతో తప్పుడు ప్రచారం చేసి గత శాసనసభ ఎన్నికల మాదిరే బీజేపీని దెబ్బతీయాలనుకుంటున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు అది నమ్మరన్న విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఏం ప్రచారం చేసినా డబుల్ డిజిట్ సీట్లలో బీజేపీ గెలవబోతోంది. ప్రతి రోజుకు అన్ని సీట్లలో కూడా మేము చాలా వెనుకబడి ఉన్నటువంటి సీట్లలో కూడా మా గ్రాఫ్ రోజుకు పెరుగుతూ ఉంది. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. అందుకే ఈరోజు ఒక వితండవాదం, ఒక తొండి ఆట, ఒక నిరాశ నిస్పృహలతో, ఒక డిస్పరేట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఆట మొదలుపెట్టింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.